హలో అండి, వెల్కమ్ టు మధురమైన భోజనం. నేను మీ ఝాన్సీ. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పొంగల్. ఇదైతే చాలా టేస్టీగా ఉందండి. ఎలా చేయాలో చూద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కుక్కర్ తీసుకొని అందులో హాఫ్ కప్ రైస్, అలాగే హాఫ్ కప్ పెసరపప్పు, వీటిని వాటర్ వేసి ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ వాటర్ ఫిల్ చేసుకొని తగినంత పసుపు వేసి మూత పెట్టి ఒక 5-6 విజిల్స్ రానివ్వాలి. ఇలా చేస్తే మనకి పప్పు అనేది బేగా ఉడికిపోతుందండి. ఇదిగోండి, ఎంత చక్కగా ఉడికిందో చూసారా. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ మీద కాసేపు ఉడికినివ్వాలి. ఇది చక్కగా ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని పోపు కోసం ఒక కళాయి తీసుకొని అందులో సరిపడి నెయ్యి వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, 1.5 స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిర్చి, 20 నుంచి 25 జీడిపప్పు, అలాగే ఇంగువ వేసుకోండి. ఈ పోపుకి మంచి టేస్ట్ ఫ్లేవర్ ఇక్కడే ఉంది. మనం ఇంగువ వేస్తే పోపు టేస్ట్ చాలా బాగుంటుంది. మిరియాలు అలాగే కరివేపాకు వేసి దీన్ని సిమ్లోనే వేయించుకోవాలి. ఎందుకంటే సిమ్లీలో వేగినప్పుడే వీటి ఫ్లేవర్స్ అనేది చక్కగా వేగితే, అలాగే మనం పోపు కలిపేటప్పుడు కూడా ఈ పొంగల్కి మంచి ఫ్లేవర్ని అందిస్తుంది. మనం ఇలా పోపు కలుపుతున్నప్పుడే చాలు ఆ పొంగల్ స్మెల్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఇదిగోండి, మీ కళ్ళతో చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత కలర్ఫుల్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ దీని టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందండి. నేనే కాదు, మా ఇంటి పాది దీన్ని చాలా ఇష్టంగా తిన్నారు. ఎందుకు అనుకున్నారు? తింటున్న కొలది ఒక్కొక్క స్పూన్లో జీడిపప్పు తగులుతుంటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. చూడండి, నేను కూడా ఎంత ఇష్టంగా తింటున్నాను, ఎందుకంటే పొంగల్ ప్రతి ఒక్కరికి ఫేవరెట్.